కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు నిన్న ఏదైతే ఇంతకుముందు చెప్పారో ఆటం బాంబు పేలస్తాను ఎన్నికల కమిషనర్ పైన ఇది చెప్పిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే తప్పించుకోలేడు అనేసి ఒక 4 days బ్యాక్ చెప్పారు. అదే విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీ ఇందిరాభవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా చక్కగా ఒక పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకున్నారు. ఏదైతే బీజేపీ గవర్నమెంటు ఈసీ కలిసి ఓట్లను చోరీ చేశారు, లేదంటే మేము గెలవాల్సింది ఈ టర్మ్లో మేము గెలవాల్సింది అనేసి ఆయన చాలా స్పష్టంగా వివరించారు. చాలా చక్కగా వివరించారు. ఆయన ఒక 4-5 పాయింట్స్ చాలా చక్కగా చెప్పారు. చూడండి, ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్టు చూపించారు. కొన్ని ఓటర్ ఐడి కార్డులో ఇంటి నెంబర్ 0 ఉన్నాయి. దాంతోపాటు ఒక ఓటర్ 4 పోలింగ్ బూతుల్లో ఎలా వస్తారు అని ప్రశ్నించారు. కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో 16 సీట్లు వస్తాయని వాళ్ళు అంచనా వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ని కర్ణాటకలో ఫామ్ చేస్తున్నారు. కానీ 9 సీట్లే వచ్చాయి. అసలే జరిగిందో అసలు వాళ్ళ టీంని ఏదైతే కర్ణాటక సెంట్రల్ పరిధిలో ఉన్న మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ వరకే తీసుకున్నారు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అంటే ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కింద 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నారు. దాంట్లో చూస్తే చూడండి, దాదాపు మహదేవ్పుర బీజేపీ పర్సన్కి 1,14,046 మెజార్టీ వచ్చింది. నియోజకవర్గం 40,000కి పైగా ఫేక్ ఓట్ల ఐడి కార్డ్స్ ఉన్నాయని చాలా చక్కగా ఇక్కడనే కాదు, మహారాష్ట్ర, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న బీహారు, ఇలాగైతే రాజస్థాన్, మధ్యప్రదేశ్, వీటన్నిటి దగ్గర ఒక ఓటర్ ఐడి 4 ప్లేసెస్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బెంగళూరు ఇలా ఉన్నాయి. కొందరికైతే తండ్రి పేరు XYZ 000 సంథింగ్ ఇలాగా ఫేక్ ఐడీస్ చాలా స్పష్టంగా ఆయన వివరించారు. దీనికి ఎలక్షన్ కమిషనర్ ఎటువంటి రిప్లై ఇచ్చారు కానీ దానికి ప్రాపర్గా లేదు. బట్ అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అన్నీ చూస్తున్నట్లయితే ఎలక్షన్ కమిషనరు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యేటట్లు జస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేసుకొని సింపుల్గా చెప్తున్నారు. ఎలక్షన్ కమిషనరు ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ ఎక్కడ జరిగిన ఎలక్షన్లో పర్టికులర్ మొన్న జరిగిన 2024 ఎలక్షన్స్కి సంబంధించి ఆయన ప్రాపర్గా రిప్లై చెప్పట్లేదు. దీంతోపాటు జనాలు పూర్తిగా ఈ ఎన్నికల్లో 2024 జరిగిన ఎన్నికల్లో మొత్తం ఫేక్ అనే ఉద్దేశంతో ఉన్నారు.